నందిగామ మనోహర్, మెట్టపల్లి కిరణ్ అందరూ పడతారు. మరి బేగం గారంటే అలాగే బేగం గారి గళం ఇప్పుడు అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మల్లెంపాటి వీరభద్రం గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ ఆత్మీయ సమ్మేళనం, ఈ కార్యక్రమం నిజంగా నాకు అనిపించింది ఒక పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అంతేకాకుండా నేను అక్కడ చేస్తున్నప్పుడు, మధు విద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నాతో పాటు దేవేంద్ర గారు కూడా ఒక ముఖ్య పాత్ర అక్కడ పోషించారు. ఎందుకంటే తను రాయడం, నేను పాడడం. చాలామంది పిల్లలు ఇక్కడ పిల్లలని సంబోధిస్తున్నందుకు ఏమనుకోకండి, నాకంటే చాలా పెద్దగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు గుర్తుపట్టని విధంగా ఉన్నారు. అందుకని పిల్లలు అంటున్నా. ఈ వాళ్ళ పాదాలు పట్టుకొని ఇలా డాన్స్ చేయాలని దేవేంద్ర, నేను అర్ధరాత్రి 12 గంటల వరకు పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని, మా సార్ పర్మిషన్ తీసుకునేవాళ్ళు వీరభద్రం గారు, పాటలు నేర్పించడం కానీ ఒక నృత్య రూపకం తయారు చేయాలంటే దాదాపుగా అర్ధరాత్రి వరకు వాళ్ళకు వచ్చేంత వరకు కూడా ఆడపిల్లల్ని కూడా ఉంచి మేము నేర్పించి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాపితంగా కాదు అనేక మరి స్థాయిల్లో, చెన్నైలో కూడా మేము ఇక్కడ నుంచి బృందాన్ని తీసుకెళ్ళి ప్రోగ్రాం చేయడం జరిగింది. అనేక పెద్ద పెద్ద వేదికల మీద పిల్లలు ఇక్కడ నుంచి మా మధు విద్యాలయం కేంద్రంగా ఉండేది. ఆ రోజుల్లో ఇక్కడి నుంచే ఏ కార్యక్రమం తయారవ్వాలన్నా, ఎందుకంటే 2 మాటలు నాకు పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నాను. నేను టైం లేదు, నాకు కూడా తెలుసు. నేను ఒక పల్లవి చరణం మాత్రమే పాడతాను మీ ముందు. కానీ అవన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు నేను చెప్పలేను నా అనుభూతి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిల్లలందరినీ కూడా మేము అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు ఇక్కడ నుంచి మా మధు విద్యాలయం నుంచి వెళ్ళడం జరిగింది. చిరుమువ్వుల సవ్వడి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మరి మేము మధు విద్యాలయంలో నిర్వహించుకున్నాం. అప్పుడు ఈ పిల్లలందరూ ఉన్నారు. ఆ జ్ఞాపకాలు అవి మదిలో మెదిలాయి. మీకు ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే నేను పాడతాను. మేము మా వార్షికోత్సవానికి ఈ చదవాలిరా అనే పాట కూడా ఆ రోజే పుట్టింది. ఎందుకంటే వార్షికోత్సవానికి సంబంధించి కార్యక్రమాలు తయారు చేస్తుంటే దేవేంద్ర గారు ఈ పాటను రాయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా స్థాయిలో ఈ పాట ఒక మంచి గుర్తింపు పొందింది. అది నాకు మధు విద్యాలయం పెట్టిన భిక్ష. దేవేంద్ర గారు రాయడం, నేను పాడడం, ఆ పాట అంత ప్రజాదరణ పొందడం. ఇప్పుడు నా గళం ఎలా ఉన్నా మీరు భరించాలి, తప్పదు. ముందుగా ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు, క్లాప్స్ గట్టిగా. అలాగే చదువంటే మూడో కన్ను, ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం, ఓ విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భ
గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు. అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము. చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. నడవాలి ప్రతి ఒక్కరూ చదువులో మచూపు బాట, తప్పక వికసిస్తుందిలే భారతమ్మ కలల తోట. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవాలి రా. గట్టిగా గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీతో స్టేజ్ షేర్ చేసుకున్నాను. నీతో కోరస్ పాడినందుకు కూడా, ఎందుకంటే నేను కాదు పాడింది, కోరస్ పాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇలా మీతో షేర్ చేసుకున్నందుకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనోహర్ మా ఇంటికి వచ్చి కార్యక్రమం ఉందని చెప్పి తప్పనిసరిగా రావాలని చెప్పేసి మరి ఒత్తిడి చేసి మరి తీసుకొచ్చాడు. తనకు కూడా ధన్యవాదాలు. మీ అందరికీ థ్యాంక్స్. గ్రూప్ ఫోటో తీసుకుందాం. చైర్స్ ఏర్పాటు చేయాలి. చైర్ గ్రూప్ స్టేజ్ పైన ఫోటోకి అందరూ డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun,
we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీడలే కదిలానా నీ వల్లే కదిగానా నా కోసం నేనేనా మోసంతో నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे एवरे बन्ना विनदे तनदारेदो तनदे స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి
చిత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్టేజ్ దగ్గర రాగలం హ్యాండ్స్ డౌన్ చేయండి కొంచెం పనిచేశాను అవుతుండండి. అప్పుడు మీ పాఠాలు చెప్పాలనేసి చాలా సంతోషంగా ఉంది. ఆనాడు 25 సంవత్సరాల నాడు నా దగ్గర చదువుకున్నాను. ఇంత గొప్ప స్థాయిలో తర్వాత శిక్షణ ఇచ్చారు చెప్తారు ఎదిగి ఇంత గొప్ప మరీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు రాబోయే కార్యక్రమాన్ని కలిసి మిగతా అందరూ కలిసి ఇంకా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆదరవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. జూలై 21. I'm Stan. I'm working as a JPHS Plasma. నాకు ఇది జూలై 21న ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన చాలా సంతోషంగా ఉంది. అందులో ప్రత్యేకంగా మన స్టూడెంట్స్ మా ఇంటికి వచ్చి చాలా చాలా ఇప్పుడు గతం నుంచి కూడా ఒక 5-6 బ్యాచ్లు గతంలో మరి మేమంతా కూడా మధు విద్యాలయంలో పనిచేసినటువంటి టీచర్గా ఒక మ్యూజిక్ టీచర్గా, ఎందుకంటే నా దగ్గర మరి ఓనమాలు దిద్దుకున్న పిల్లలు కోరుకున్నా కోరి
తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించని పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే జ్యోష్ణ గారు, స్వాతి గారు, అల్లరి అరుణ గారు, ఇక్కడ వెళ్ళిపోతారు. మేడం 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 ఓకే, వచ్చిన వాళ్ళే లక్కీ.
వచ్చిన వాళ్ళు లక్కీ, రాని వాళ్ళు అన్లక్కీ. వదిలేద్దాం. లైన్ 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 100 to అదేనా? అది కాదు గోపి, 68% ఉంది బ్యాటరీగా. ఒక్క నిమిషం. ఎవరి దగ్గర గిఫ్ట్ ఆగితే వాళ్ళు అవుట్. అది కాదు, వేరే గిఫ్ట్. ఇది ఓన్లీ ఆట కోసమే. ఒక్క నిమిషం, మ్యూజిక్ వస్తుంది. వెనక్కి వెనక్కి అన్నా. దూరం దూరం ఉండండి, కొంచెం దూరం దూరం. ఫస్ట్ బ్యాక్, ఫస్ట్ బ్యాక్, ఫస్ట్ బ్యాక్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక పట్టుకోండి పట్టుకోండి. ఇంకెవరి దగ్గర ఆగింది? మీ దగ్గర ఆగింది. ఫస్ట్ టైం మీ దగ్గర ఆగింది. ఫస్ట్ టైం మీరు ఇద్దరు అవుట్ అయ్యారు. వీళ్ళందరిలో లాస్ట్లో ఒకరికి ఒక పెద్ద గిఫ్ట్ వస్తుంది. వాళ్ళకి ఆ పెద్ద గిఫ్ట్ రావడానికి వీళ్ళందరూ ఆడటం కోసం ఫస్ట్ మీరు ఇద్దరు అవుట్ అయ్యి వీళ్ళని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆ చిన్న 2 గిఫ్ట్లు మీకే. రైట్, మీరు వచ్చేసేయండి. ఓకే 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 రెడీ భయ్యా? మంచి ఏదో ఒక మ్యూజిక్ మంచి. చేయాలి. గిఫ్ట్ పక్క వాళ్ళకి ఇచ్చేయండి. రెడీ, ఇద్దరు రండి. వెళ్ళండి, వెళ్ళిపోవాలి. ఓన్లీ బీట్, ఓన్లీ బీట్. రెడీ, 1 2. వాళ్ళకి లెవ్విగా ఫస్టే లాస్టే. రెడీ, రండి మేడం. మ్యూజిక్ రావట్లేదా? మ్యూజిక్ రావట్లేదట. నేను అట్లా కొడుతున్నాను. నీ ఎవరు నువ్వే నా దగ్గర ఎంత పని చేసినావు, నువ్వు చేయబట్టే నేను అవుట్ అయినా. గిఫ్ట్ అట్లా ఇచ్చేయండి. మ్యూజిక్ వస్తుంది, మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది.
అటు 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 ఇటు ఇటు రైట్ రైట్ ఇవ్వాలి రైట్ ఇవ్వాలి. యా పక్క వాళ్ళకి ఇచ్చేసి నన్ను తిట్టుకుంటా ఎంతనే రావచ్చు అందరే రావాలి. క్యాపీ అవుతుంది క్యాపీ అయ్యి ఇచ్చేయి సింపుల్. గిఫ్ట్ అక్కడ ఇవ్వాలి. రెడీ 1 2 3 గో. స్టాప్ అండి. తీసుకోరు తీసుకుంటే అవుట్ అవుతారు కదా. ఇచ్చేయండి. ఇప్పుడు తీసుకోండి. ఒక్క నిమిషం కనబడతా అన్నారు. నువ్వు ముట్టా గిఫ్ట్ ఇప్పుడు తీసుకోండి. రెడీ 1 2 3 గో. స్టాప్. నాకు సంబంధం లేదు. రెడీ 1 2 3 గో. స్టాప్. లాస్ట్ 4. రెడీ 1 2 3 గో. స్టాప్. మీ కాంప్లిమెంట్ గిఫ్ట్. కాంప్లిమెంట్ గిఫ్ట్. మీరిద్దరు ఫైనల్. ఇట్లా 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 అది ఇట్లా ఎదురెదురుగా నిల్చోండి. మధ్యలో కెమెరాకి. నాగమణి అవంతి గారిలో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఓకే, కానీ గెలవాలి. ఫస్ట్ గెలవాలి. తర్వాత మనం చూసుకుందాం. దగ్గర చేతులు రెడీగా పెట్టుకోండి. అందరు వినండి, మీరు వినండి. మీరు సైలెన్స్ ప్లీజ్. ఇలా కడతారు. చేతులు రెడీ పెట్టుకోండి. కళ్ళు మూసుకుంటారు. మొత్తం వినండి.
సార్ ఒక్క నిమిషం నేను మూసుకుంటా అంటే ఎవరైనా నేను మూసుకుంటాను, ఎవరైనా గెలుస్తారు కానీ నాకు భయం అన్నమాట, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు. ఓకే మొత్తం వినండి. మైక్ సౌండ్. మీ ఇద్దరిలో ఎవరైతే ఫాస్ట్గా నా చేతిలో గిఫ్ట్ లాక్కుంటారో వాళ్ళు out, వాళ్ళు out, వాళ్ళు out. మొత్తం మీరు ఏంటని చెప్పే కదా ఇక్కడ భయ మంచి స్టిల్స్ తీసుకున్నావా? అయిపోయింది. ఒక్కటి అర నిమిషం పెట్టి నేనేమంటానంటే 1 2 3 గో అంటానని చెప్తున్నా. 1 2 3 గో అంటాను. 1 2 3 గో. 1 2 3 రెడీ. 1 2 3 అల్లే గో అని రెడీ. 1 2 3 అదే గో అంట. 1 2 3 గో తీసుకోండి. ఓకే ఇద్దరు ఇలాగండి. ఓకే మన వాళ్ళు ఎవరంటే ఇట్లా రండి మేడం. ఇద్దరు మేడం నీకు కాదు లేదు వాళ్ళకి ఇవ్వాలి. థ్యాంక్ యూ. సరదాగా అందరూ పాల్గొన్నారు, ధన్యవాదాలు. మనకు 2 ఉపాధ్యాయులు వచ్చారు. మనకి కొంచెం ఆలస్యంగా హాజరయ్యారు. మన ఎల్లందు టేకులపల్లిలో ఉండే భాషా గారు మనకి హిందీ చెప్పారు. అదేవిధంగా రమేష్ గారు, భాషా గారు, రమేష్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టండి. ఉదయ్ భాస్కర్, సముద్రాల విజయ్, అరే నారాయణరావు, నారాయణ ఎన్ని పనులున్నా హాజరైనందుకు మేడం రెడీ సార్. ఓకే అండి, కొద్దిగా పై పట్టుకోండి, మంచిగా పట్టుకోండి. మీరు కొంచెం డౌన్ చేయండి సార్. ఓకే రెడీ, స్మైల్ చూడాలి. మీ సారు వాళ్ళ అమ్మగారి ఫోటోని పెట్టుకొని వెనకాల డీటెయిల్స్ కూడా రాసుకున్నారు చూడండి కావాలంటే. ఓకే ఒక చిన్న బహుమతి, చిన్న గిఫ్ట్. మీరు మైక్ ఇస్తే మరి ఫోటో కింద పడితే ఎవరిదెవరు దాన్ని ఎతకాలి కాబట్టి దాని వెనక ఈ అడ్రస్ రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మరి ఎవరికి ఇవ్వాలా తెలియదు కాబట్టి నవేడేస్ మొబైల్ ఇంపార్టెంట్ కాబట్టి మొబైల్ నెంబర్ కూడా వేసినాం. సో ఇక్కడ రావడానికి కారణం అమ్మగారే కదా. సో దట్ ఐ రోట్ మై అడ్రస్ ఆన్ దిస్ ఫోటో. థ్యాంక్ యూ. ఫస్ట్ జేబులో తోసిన ఫోటో కూడా చూపించండి. ఐశ్వర్య రాయ్ ఫోటో. ఓకే ఓకే సరదాగా సార్. మీ ఫోన్లో హై 91%. 91 100% నిజంగా కనపడట్లేదా? నాకు 100 కనపడాలి. అట్లా కుదరదు, 100 కనపడాలి. 100 కనపడాలి. 91 హై లాస్ట్ 91 ఎక్కడండి? కాంగ్రెస్. కనపడట్లేదా? ఆ మాట అనకండి, మన యంగ్స్టర్ లాగా ఫీల్ అవ్వాలి. యంగ్స్టర్ లాగా ఎంత పర్సెంట్ స్విచ్ ఆఫ్ కావద్దు.
టెన్షన్ లేదు, అడుగుతాను, అడిగిన తర్వాత 27 20% 3% అంటారా? ఒకసారి చెక్ చేయనాడు 3% ఉందా? మరి నేను కూడా స్పెక్స్ పెట్టకపోతే కనపడదు. అట్టగోలు వాడేస్తే బాగుంది. మీ పర్సులో ఉందా ఒరిజినల్ ఫోటో? ఫోన్లో కాదు, ఫోటో. అయ్యో లేదట. ఓకే ఓకే ఓకే. క్రాంతి తెలుసా మీకు? క్రాంతి పరిచయం కదా? ఎవరు చెప్పారు? బామ్మర్దేమి మా మేనమామ కొడుకు, వాళ్ళ నాన్న కూడా టీచరు, ఐవి భాస్కరాచార్య గారు. సో నేను హైదరాబాద్లో రెగ్యులర్గా ఈవెంట్ చేస్తాను. ఇక్కడ మేడం కనపడ్డారు, అదే 10 రూపాయలు గిఫ్ట్ ఇస్తారా అన్నారు ఇందాక. వాళ్ళు ఎక్కడున్నారండి? వెళ్ళిపోయారా? ఇక్కడేనా? ఏమండి మేడం, 10 రూపాయలు గిఫ్ట్ ఇవ్వండి, పెద్ద గిఫ్ట్ ఇచ్చాను. మీకు కాదు, గెలిచిన వాళ్ళకి ఇస్తాను, మీకు ఎందుకు ఇస్తాం? అప్పుడు లేదు, మనం హైదరాబాద్ అన్నట్టు అనుకోవద్దు. ఓకే, క్రాంతి 10 మంది అక్కడికి రావాలి. ఎందుకంటే లేడీస్ గేమ్ పెట్టారు కదా, జెంట్స్ కూడా ఒక చిన్న గేమ్ పెట్టండి అన్నారు. టైం లేదు. నెక్స్ట్ దాండియా, మా అనిత రెడీగా ఉంది. నేను దాండియా ఆడేద్దాం ఫస్ట్, అయిపోద్ది. జెంట్స్ గేమ్ తర్వాత అట ప్లీజ్. ఓకే, క్రాంతి ఫ్రెండ్.
సో అందరికీ ఫొటోస్ వస్తాయి, అందరికి మెమోరీలు ఉన్నాయి, మర్చిపోవద్దు. ఒక మన ఎన్ఆర్ఐస్ ఎల్ఈడి పైన మన ఫ్రెండ్స్ బైక్స్ పంపించారు. నా ఫోను మా నాన్న నా ఫోను వెరీ గుడ్. ఓకే అందరూ కొంగర రమేష్ ఏరా వచ్చింది మనం ఎక్కడికి కారా? సతీష్ రెడ్డి కొంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ మనోభావాల్ని వీడియో రూపంలో వ్యక్తపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు మీ సీట్లలో ఆసనం అయితే ఆ వీడియోని మీరు ఎల్ఈడి స్క్రీన్ మీద చూడవచ్చు. కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. కూర్చోండి. మెట్టపల్లి కిరణ్. నేను మాధవ్ కొత్తని 10th వరకు మధులో చదివాను. ప్రజెంట్ యూఎస్లో ఉన్నాను. నాకు 2 పిల్లలు 5 and 3.
10th రీయూనియన్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని అందరికీ ఆల్ ది బెస్ట్. స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్రెండ్స్ హూ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ శీలం. నా ఎడ్యుకేషన్ అంతా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా వైరాలోనే జరిగింది. ఫస్ట్ ఐ వాజ్ ఇన్ ప్రగతి స్కూల్. నేను లగడపాటి సతీష్ మేమంతా ప్రగతిలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు మధు విద్యాలయానికి వచ్చారు, బట్ నేను నా 10th క్లాస్ స్టార్ట్ జాయిన్ అయ్యాను. బట్ ఫర్ మీ దర్ ఇస్ నో డిఫరెన్స్ బికాస్ అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. క్రికెట్ అయినా ఏదైనా, ఐ నో ఎవ్రీవన్ ఇన్ బోత్ స్కూల్స్. అండ్ కార్యక్రమం కూడా 2 స్కూల్స్ కలిపి పెట్టడం అనేది చాలా మంచి ఐడియా అది. And people who worked for this, who made it possible, that's actually great achievement, and thank you all. Thanks for doing this. నేను ప్రీవియస్లో ఉంటున్నాను. I've been US 2008 నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను ఐటీ ప్రొఫెషనల్ పనిచేశాను. నౌ ఐ హ్యావ్ మై ఓన్ ఐటీ కంపెనీ. My wife is also works in IT. I have 2 kids, 2 girls. They're going to school, elementary school. And మొన్నే నేను జూన్లో యాక్చువల్లీ ఇండియా వచ్చాను. మనోహర్ని, కిరణ్ని వీళ్ళందరినీ కలిశాను అనే బిజినెస్ ట్రిప్. అన్ఫార్చునేట్లీ నేను పర్సనల్గా రాలేకపోతున్నాను. ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ I have to travel again in August, so జూలైలో కుదరలేదు. బట్ I'll come to India often, so నేను మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. And we'll see the program live streamలో. And I hope I see you guys again, maybe in next gathering. Have a great time and have a blast. Thank you. హలో ఫ్రెండ్స్, నేను అనిత వెల్లంకి, హరిత వాళ్ళ సిస్టర్ని. నేను మధ్య విద్యాలయంలో 6th to 10th చదివాను. నేను కరెంట్లీ న్యూయార్క్లో ఉంటున్నాను. నాకు 3 అమ్మాయిలు, ఏజ్ 14, 13 and 9 year old. లాస్ట్ ఇయర్ ఇండియాకి విజిట్ చేశాను. సో ఈ ఇయర్ రాలేకపోతున్నాను రీయూనియన్కి, బట్ లైవ్లో చూస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ తాత, మాది చిన్నగల. నేను 8th to 10th మొదలు చదువుకున్నాను. మా పేరెంట్స్ వచ్చేసి తాత నాగేశ్వర గారు అని పద్మ. నేను ఇక్కడ అమెరికా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నాను. మా వైఫ్ ప్రసన్న చెరుకురి, తను కూడా ఇక్కడే జాబ్ చేస్తూ ఉంది. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప 8 సంవత్సరాలు, బాబు 5 సంవత్సరాలు. మీరు ఇట్లా గెట్ టుగెదర్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లా రానందుకు కొంచెం బాధగా కూడా ఉంది. ఈ కార్యక్రమం ఇట్లా చేస్తున్నందుకు ఆర్గనైజర్స్కి మరియు మా ఉపాధ్యాయులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, అందరు బాగున్నారా? నేను చెప్పను. నేను మధులో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. ఇంటర్ కూడా మధు కాలేజ్లోనే చదివాను. ప్రజెంట్ నేను యూఎస్లో ఉంటున్నాను, టెక్సస్ డల్లాస్లో ఉంటున్నాను. నేను మాంటిసరీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఐటీలో వర్క్ చేస్తున్నారు. మాకు 2 పిల్లలు. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి వచ్చేసిన గురువులందరికీ నా నమస్కారాలు. ఈ గురు పౌర్ణమి రోజు ఇలా గురువులందరినీ సత్కరించుకోవడం మనందరి అదృష్టం. అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి రాలేకపోతున్నాను, కానీ లైవ్ స్ట్రీమింగ్లో తప్పకుండా ఈ ఈవెంట్ని చూస్తాను. ప్రిన్సిపల్ సారు మా తాతగారి స్టూడెంట్. సార్ ఆ విషయం మెన్షన్ చేసినప్పుడల్లా నాకు ఎంతో సంతోషంగా అనిపించేది. నేను ఈ స్టూడెంట్ అయినందుకు, మధులో చదివినందుకు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ గురువులందరూ కృషి, మీరు చెప్పిన మంచి విషయాలు మా అందరినీ స్థాయిలో నిలబెట్టేవి. మీ అందరికీ మరొకసారి పాదాలు వందనాలు. అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ నా తరపున బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈ 25 years స్కూల్ రీయూనియన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ఇట్స్ ఎ గ్రేట్ టాస్క్. బై ద దిస్ ఇస్ హరిత వెల్లంకి. నేను 6th to 10th మధ్య విద్యాలయంలో చదివాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ యుఎస్లో ఫ్లోరిడా స్టేట్లో ఉంటున్నాను అండ్ కరెంట్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను.
ఈరోజు ఎంతో కొంత సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మన ప్రిన్సిపల్ గారు అండ్ ఆల్ ద టీచర్స్. వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంది. వాళ్ళకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువ. చిన్నప్పుడు పుస్తకాలు పాఠాలతో పాటు లైఫ్లో మనకి ఏదైనా కష్టం వస్తే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎంత నిజాయితీగా ఉండాలి అనేది నేర్పించారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా అవసరం.